అందరికీ నమస్కారం అండి. నేను రమాదేవి, గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నువ్వులతోని మనము ఒక అద్భుతమైన కారం పొడి చేసుకుందామండి. నిజం చెప్పాలంటే ఇది మెడిసినే అనుకోవచ్చండి. ఆడవాళ్ళకి, ముఖ్యంగా 40 దాటిన వాళ్ళకైతే ఇది చాలా అవసరం అండి. డాక్టర్స్ కూడా చెప్తారండి మనకి నువ్వులు, బెల్లము తినాలి, కాల్షియము, ఐరన్ వస్తుందని చెప్పి. ఇదైతే చాలా అద్భుతమైన మెడిసిన్ లాంటి కారం పొడి అండి. నువ్వులతోని ఇది చాలా మంచిది ఆడవాళ్ళకైతే ముఖ్యంగా. దీనికి కావాల్సిన నువ్వులు అండి, ఒక 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను నేను ఇక్కడ. 100 గ్రాముల నువ్వులకి జీలకర్ర, ధనియాలు, కొంచెం వెల్లుల్లి, చింతపండు, కొద్దిగా కరివేపాకు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు తీసుకున్నానండి. ముందైతే నువ్వులని మనం కడాయిలో పోసుకొని వేయించుకోవాలండి. కొంచెం చిటపటలాడుతూ ఉండాలి. అప్పుడు జీలకర్ర వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకొని వేయించుకోవాలండి. కొంచెం దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని కరివేపాకు వేయించుకోవాలండి. ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుంటే రుచిగా ఉంటుంది కారపొడి. ఈ నువ్వులతో చేస్తున్నాం కదండి, కొంచెం బాగుంటుంది ఇలా కరివేపాకు వేసుకుంటే. ఇప్పుడు కరివేపాకు వేగిపోయిందండి, పక్కన పెట్టేసుకొని అందులోనే కొంచెం నూనె వేసుకొని మళ్ళీ మనం ఎండుమిర్చి వేయించుకోవాలండి. ఇక్కడ 100 గ్రాముల నువ్వులు తీసుకున్నా నేను. దానికి సరిపడా కారం పొడి మీరు ఎక్కువ అనుకుంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఒక 10-20 ఎండుమిర్చి వేసుకున్నాను నేను ఇక్కడ. ఎండుమిర్చి కూడా వేయించిన తర్వాత పక్కన పెట్టేసుకొని దానిలో ఒక 2-3 రెక్కల చింతపండు అండి కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ కోసము. అందుకని చెప్పి కొంచెమే ఒక 2-3 రెక్కల చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు నువ్వులు ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు, కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఇవి కొంచెం పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర, ఎల్లిగడ్డ ఉంది కదండి, వెల్లుల్లి ఉంది కదా, అది వేసుకొని పల్స్ మీద పెట్టుకొని పొడి పొడిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంతో రుచికరమైన నువ్వుల కారం పొడి రెడీ అయిపోయిందండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది లేడీస్కి అయితే అసలు చాలా మంచిదండి. థ్యాంక్ యూ అండి.